Hi students, ఇప్పుడు లాస్ట్ వీడియోలో మనం 12 ప్రాబ్లమ్స్ చూసాం. ఫైండింగ్ ది ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అండ్ ఆల్సో కాన్సైక్లిక్ అని ప్రూవ్ చేయడము. ఇప్పుడు ఇది కూడా ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిలే. అక్కడైతే 3 పాయింట్స్ ఇచ్చారు, ఇక్కడ 3 పాయింట్స్ ఇవ్వకుండా 2 పాయింట్స్ మాత్రమే ఇచ్చారు. అండ్ ఆల్సో థర్డ్ పాయింట్కి క్లూ ఏమి ఇచ్చారంటే ద సెంటర్ లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అన్నారు. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ హూస్ సెంటర్ లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అండ్ పాసింగ్ త్రూ -2, 3 అండ్ 4, 5. సో 2 పాయింట్స్ ఇచ్చారు. ఆ 2 పాయింట్స్ని ఏ అండ్ బి పాయింట్స్ అనుకుంటున్నాము. సెంటర్ లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అంటే ఏ పాయింట్ అయినా ఎక్స్ యాక్సిస్ పైన ఉన్న పాయింట్ ఎలా ఉంటుంది, ద వై కోఆర్డినేట్ విల్ బికమ్ 0. ఎక్స్ యాక్సిస్ పైన ఉన్న పాయింట్ వై కోఆర్డినేట్ 0 అవుతుంది. సో సెంటర్ అంటున్నారు కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ యొక్క సెంటర్ మనకు జనరల్ ఫార్ములా ఏంటి, -g, -f. కానీ ఇక్కడ ఎఫ్ ఉన్నట్లే ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ పైన ఉంది అన్నప్పుడు ఈ సెంటర్ ఇక్కడ ఎఫ్ వాల్యూ మనకి ఏమైపోతుంది, ఆటోమేటికల్ ఇట్ విల్ బికమ్ 0. సో సెంటర్ వచ్చేసి ఇక్కడ మనకు -g, 0 అంటే మనకు కావాల్సిన ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏమవుతుంది. సో లెట్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఈస్, ఇక్కడ కూడా మనం జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిలే తీసుకోవాలి. లెట్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఈస్, జనరల్గా అయితే మనకి ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏంటి, x² + y² + 2gx + 2fy + c = 0. కానీ ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఎక్కడుందని ఎలా ఉంది అంటే సెంటర్ లైన్, దాని యొక్క సెంటర్ ఎక్స్ యాక్సిస్ పైన ఉంది అంటున్నాము. ఎక్స్ యాక్సిస్ పైన ఉంది అంటే కనుక అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏమవుతుంది మనకి. సో ఇక్కడ కొంచెం రాస్తాను. ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ హూస్ సెంటర్ లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్, హూస్ సెంటర్ lies on x-axis is. సో వచ్చేసి ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఎక్స్ యాక్సిస్ పైన ఉందంటే ఖచ్చితంగా y కోఎఫిషియంట్ విల్ బికమ్ 0. సో అంటే x² + y² + 2gx + 2fy ఉండదు, బికాస్ ద y కోఎఫిషియంట్ విల్ బికమ్ 0. f వాల్యూ ఇక్కడ మనకు 0 కాబట్టి. సో ప్లస్ c = 0. ఇది ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. ఇది మనం కనుక్కోవాల్సినటువంటి ఈక్వేషన్. అయితే ఈ సర్కిల్ వేటి మీద పాస్ అవుతుంది అంటున్నారు, -2, 3 అండ్ 4, 5 అనే పాయింట్స్ మీద పాస్ అవుతుంది అంటున్నప్పుడు ఖచ్చితంగా ఈ 2 పాయింట్స్ -2, 3 అనే పాయింట్ కానివ్వండి, 4, 5 అనే పాయింట్ కానీ ఈ 2 పాయింట్స్ సర్కిల్ పైన ఉన్నాయి అని అర్థం. అంటే ఉన్నాయి అంటే దీస్ 2 పాయింట్స్ విల్ సాటిస్ఫై ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ అన్నది. సో ఏ ఆఫ్ -2, 3 లైస్ ఆన్ ఈక్వేషన్ 1, సర్కిల్ పైన ఉంది అంటే సాటిస్ఫై చేస్తున్నట్టే కదా. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ వచ్చేసి -2, వై వాల్యూ వచ్చేసి 3 సబ్స్టిట్యూట్ చేసాము అంటే -2² + 3² + 2g × -2 + c = 0. సో 2 2s are 4, 3 3s are 9, -4g + c = 0. -4g + c = 4 + 9 13 అవుతుంది. 13 రైట్ సైడ్కి షిఫ్ట్ అయితే మనకి -13. సో దిస్ ఈజ్ ద సెకండ్ ఈక్వేషన్, -4g + c = -13. నెక్స్ట్ ఇంకొక పాయింట్ కూడా సర్కిల్ పాస్ అవుతుందని ఇచ్చారు. సో ఆ పాయింట్ ఏమనుకున్నాం అంటే b ఆఫ్ 4, 5 అనుకున్నాం. సో b ఆఫ్ 4, 5 లైస్ ఆన్ 1, ఇది కూడా సర్కిల్ పైనే ఉన్నట్టు, పాస్ అవుతుందంటే ఇది సర్కిల్ పైన ఉన్నట్టే. సో ఈ పాయింట్ కూడా మనం సాటిస్ఫై చేస్తుందనే కదా మీనింగ్. సో సాటిస్ఫై చేస్తుంది అంటే సబ్స్టిట్యూట్ చేయాలి. ఇన్ ద ప్లేస్ ఆఫ్ x యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ 4, ఇన్ ద ప్లేస్ ఆఫ్ y యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ 5. సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చే ఈక్వేషన్ ఏమవుతుందంటే 4² + 5² + 2g × 4 + c = 0. సో 4 4s are 16, 5 5s are 25, 8g + c = 0. 8g + c = 25 + 16 will become 41. 41 రైట్ సైడ్కి షిఫ్ట్ అయితే -41. సో దిస్ ఈజ్ ద థర్డ్ ఈక్వేషన్. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ని థర్డ్ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే we will get g and c వాల్యూస్. సో సెకండ్ ఈక్వేషన్, ఈ 2 ఈక్వేషన్స్ మీరు ఏ మెథడ్ అయినా సాల్వింగ్ మెథడ్ తీసుకోవచ్చు, ఏదర్ ఎలిమినేషన్ ఆర్ సబ్స్టిట్యూషన్ ఆర్ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్, క్రామర్స్ ఏదైనా తీసుకోవచ్చు మీరు. సో నేనైతే ఎలిమినేషన్ మెథడే తీసుకుంటున్నాను ఇక్కడ. సో -4g + c = -13. థర్డ్ ఈక్వేషన్ వచ్చేసి 8g + c = -41. +c కాబట్టి ఎలిమినేట్ చేయాలి కాబట్టి c వాల్యూ, ఇక్కడ 2 సింబల్స్ సేమ్ కాబట్టి మనం ఖచ్చితంగా డిఫరెన్స్ చేయాల్సిందే. సో +8g will become -8g, +c will become -41 will become +41. సో -4g -8g -12g +c -c క్యాన్సిల్ అవుతాయి. -13 + 41 దీని వాల్యూ వచ్చేసి మనకి 28. సో g వాల్యూ కావాలి కాబట్టి ఫస్ట్ 12g = -28. g వాల్యూ వచ్చేసి -28/12
దీన్ని మనం సింప్లెస్ట్ ఫామ్లోకి మార్చుకుంటే 4 టేబుల్తో క్యాన్సిల్ అవుతుంది, 4 7s 4 3s. సో జీ వాల్యూ వచ్చేసి -7/3. నెక్స్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ సి వాల్యూ. సి వాల్యూ కనుక్కోవడానికి మనకు ఏ ఈక్వేషన్ ఈజీ అయితే తీసుకోవచ్చు. సో సెకండ్ ఈక్వేషన్ తీసుకుందాము. సెకండ్ ఈక్వేషన్ వచ్చేసి -4g + c = -13. జీ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే -4 of -7/3 plus c = -13. Minus into minus plus 4 7s into 8 28/3 plus c = -13. c = -13 minus 28/3. LCM వచ్చేసి 3 అవుతుంది మనకి ఇక్కడ. LCM 13 3s 39 minus 28. c = -67/3. This is the c value. So now the required equation of circle is x square plus y square plus 2gx plus c = 0. So ఈ ఈక్వేషన్లో gc వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే we will get x square plus y square plus 2 of -7/3 into x plus బదులు -67/3 = 0. 3 is the LCM here. అప్పుడు x square కోఎఫిషియంట్ x square వాల్యూ ఏమవుతుంది 3x² plus 3y², 2 7s 14 -14x -67 = 0. This is the required equation of the circle. సేమ్ ఇలాంటి టైపే నెక్స్ట్ ప్రాబ్లము. కొంచెం ఇక్కడ x యాక్సిస్ పైన ఉంది అన్నారు సెంటర్. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి మనకి x యాక్సిస్ అనకుండా ఇంకో లైన్ పైన ఉంది సెంటర్ అని అంటారు. అప్పుడు ఆ లైన్ నుంచి మనం ఈక్వేషన్ రాబట్టుకోవాలి. సో దిస్ ఈజ్ ద 14th ప్రాబ్లం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. passes through the points 4, 1, 6, 5 and whose center lies on 4x plus 3y minus 24 = 0. ఇక్కడ కూడా ఈక్వేషన్ ఆఫ్ సర్కిలే కనుక్కోమన్నారు. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసెస్ త్రూ ద 2 పాయింట్స్ ఇచ్చారు. అంతేకాకుండా దాని యొక్క సెంటర్ ఏ లైన్ పైన ఉంది 4x plus 3y minus 24 = 0 అనే లైన్ పైన సెంటర్ ఉంది. అంటే ఫిగర్ ఎలా ఉంటుంది అంటే మనకి సర్కిల్ డయాగ్రామ్. దిస్ ఈజ్ ద గివెన్ సర్కిల్. ఇది సెంటర్ మనకి. ఈ సెంటర్ వచ్చేసి మనకు ఆ లైన్ మీద పాస్ అవుతుంది అంటున్నాం. సో లైన్ డ్రా చేద్దాము. ఇలా సెంటర్ వచ్చేసి లైన్ మీద ఉంది అంటున్నాం. దిస్ ఈజ్ ద గివెన్ లైన్ 4x plus 3y minus 24 = 0. జనరల్గా ఈక్వేషన్ సెంటర్ ఏమవుతుంది, జనరల్గా సర్కిల్ యొక్క సెంటర్ -g, -f. ఇంకా అలాగే మిగతా 2 పాయింట్స్ ఉన్నాయి. ఒక పాయింట్ ఏ అనుకుంటున్నా 4, 1. ఇంకో పాయింట్ కూడా వచ్చేసి b 6, 5. ఇది ప్రాబ్లం. ఇందాక సెంటర్ లైస్ ఆన్ x యాక్సిస్ అన్నారు. ఇక్కడ డైరెక్ట్గా లైనే ఇచ్చేసారు. ముందు ఈ లైన్ నుంచి మనము ఈక్వేషన్ రాబట్టుకోవాలి. సేమ్ ఎలా చేసామో అలాగే సొల్యూషన్. ఫస్ట్ లెట్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్. ఇక్కడ సెంటర్ అనేది x యాక్సిస్ మీద కాదు కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ మనకి ఎంత కూడా తేడా ఉండదు. జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఎలా ఉంటుందో సేమ్ అదే అవుతుంది ఇక్కడ. లెట్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఈజ్ x square plus y square plus 2gx plus 2fy plus c = 0. ఇది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఫామ్ మనకి జనరల్. దీన్ని మనం అన్ని ఈక్వేషన్ అనుకుంటున్నాము. అయితే ఈ సర్కిల్ మనకి 2 పాయింట్స్ మీద పాస్ అవుతుంది అంటున్నాం. అంటే ఆ 2 పాయింట్స్ ఖచ్చితంగా సాటిస్ఫై చేస్తాయి ఈ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ని. సో ఫస్ట్ పాయింట్ a of 4, 1 which is satisfies the one equation. So lies on 1 అంటే x వాల్యూ 4, y వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 4² plus 1² plus 2g into 4
plus 2f into 1 plus c is equal to 0. So 4 4s are 16 plus 1 plus 8g plus 2f plus c is equal to 0. 8g plus 2f plus c is equal to 16 plus 1 17 plus 17 right side ki shift aithe minus 17. This is the second equation. Next inko point meeda kuda pass avutundi antunnam. So a point b of 6 comma 5 lies on 1 ante 6 whole square plus 5 whole square plus 2g into 6 plus 2f into 5 plus c is equal to 0. So 6 6 are 36 plus 25 plus 12g plus 10f plus c is equal to 0. So 12g plus 10f plus c is equal to 36 plus 25 61 plus 61 youth side ko cheste minus 61. So this is the third equation. ఇక్కడ ఈ రెండు ఈక్వేషన్స్ లో సెకండ్ థర్డ్ ఈక్వేషన్స్ లో మనకు మూడు టర్మ్స్ ఉన్నాయి GFC అని మూడు ఉన్నాయి అన్నోన్ వేరియబుల్స్. సో మూడు కావాలి అంటే కనుక మూడు కనుక్కోవాలంటే ఖచ్చితంగా మూడు ఈక్వేషన్స్ ఉండి ఉండాలి మనకి. ఇక్కడ రెండే వచ్చాయి. సో అనదర్ లైన్ వచ్చేసి అనదర్ ఈక్వేషన్ వచ్చేసి ఆ ప్రాబ్లంలో ఇచ్చిన క్లూ ఏంటంటే సెంటర్ లైస్ ఆన్ 4x plus 3y minus 24 is equal to 0. సో సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఏంటి C of minus g comma minus f లైస్ ఆన్ ఏ లైన్ పైన 4x plus 3y minus 24 is equal to 0 అనే లైన్ పైన ఉంది అంటున్నాం. లైస్ ఆన్ అంటే ఖచ్చితంగా అది సాటిస్ఫై చేస్తుంది లైన్ అంటే ఇన్ ద ప్లేస్ ఆఫ్ x minus g ఇన్ ద ప్లేస్ ఆఫ్ y minus f సబ్స్టిట్యూట్ చేయాలి. సో 4 into minus g plus 3 into minus f minus 24 is equal to 0. ఈక్వేషన్ ఏమవుతుందంటే minus 4g minus 3f minus 24 is equal to 0. మైనస్ కామన్ తీసేస్తే 4g plus 3f plus 24 is equal to 0. దిస్ ఈజ్ ద ఫోర్త్ ఈక్వేషన్. ఇప్పుడు మనకి 3 ఈక్వేషన్స్ ఉన్నాయి, 3 అన్నోన్ వేరియబుల్స్ ఉన్నాయి. సో 3 అన్నోన్ వేరియబుల్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు బై సాల్వింగ్ సెకండ్ అండ్ 3 అండ్ ఆల్సో 3 and 4 లేదా 2 and 4 ఏ విధంగా సాల్వ్ చేసి మనకు GFC వాల్యూస్ కావాలి. సో ఫస్ట్ సెకండ్ ఈక్వేషన్ 8g plus 2f plus c is equal to minus 17. థర్డ్ ఈక్వేషన్ వచ్చేసి 12g plus 10f plus c is equal to minus 61. plus c కాబట్టి సేమ్ టర్మ్స్ కాబట్టి ఖచ్చితంగా డిఫరెన్స్ సబ్ట్రాక్షన్ చేయాల్సిందే. సో ప్లస్ 12g విల్ బికమ్ మైనస్ ప్లస్ 10f మైనస్ 10f ప్లస్ c వచ్చేసి మైనస్ c మైనస్ 61 వచ్చేసి ప్లస్ 61. సో ప్లస్ c మైనస్ c క్యాన్సిల్ అవుతాయి మనకి 8g మైనస్ 12g మైనస్ 4g 2f మైనస్ 10f మైనస్ 8f is equal to minus 17 minus 17 plus 61 44. 4 కామన్ తీస్తే మైనస్ g మైనస్ 2f is equal to 4 1s 4 1s మైనస్ కూడా కామన్ తీసామంటే g plus 2f is equal to minus 11. g plus 2f is equal to minus 11. ఇది ఫిఫ్త్ ఈక్వేషన్. ఇప్పుడు ఫోర్త్ ఫిఫ్త్ ఈక్వేషన్స్ రెండు సాల్వ్ చేస్తే మనకు GFC వాల్యూస్ వచ్చేసి ఫోర్త్ ఈక్వేషన్ వచ్చేసి మనకి 4g plus 3f plus ఇక్కడ ప్లస్ 24 ఇక్కడ కాన్స్టాంట్ లేదు మనకి plus 24 will become minus 24. So 4g plus 3f is equal to minus 24. Next fifth one వచ్చేసి g plus 2f is equal to minus 11. సో డైరెక్ట్ ఇక్కడ చేయడానికి లేదు 4g ఇక్కడ g ఉంది అలాగే 3f 2f అని ఉంది. సో 4g g అంటే కనుక మనకు ఖచ్చితంగా ముందు లైక్ టర్మ్స్గా మార్చుకోవాలంటే సేమ్ కోఎఫిషియెంట్స్ ఉండేలాగా చూసుకోవాలి రెండింటికి ఎలిమినేషన్ చేయాలంటే. సో ఇక్కడ 4 ఉంది కాబట్టి ఫిఫ్త్ ఈక్వేషన్ దేంతో మల్టిప్లై చేయాలి మనం 4తో మల్టిప్లై చేసుకోవాలి. సో 4తో మల్టిప్లై చేస్తే ఫిఫ్త్ ఈక్వేషన్ ఏమవుతుంది సో 4g plus 4 2s 8f minus 44. సో ఇది ఫిఫ్త్ ఈక్వేషన్. సో రెండింటిని సబ్ట్రాక్షన్ చేస్తే ప్లస్ 4g మైనస్ 4g ప్లస్ 8f మైనస్ 8f మైనస్ 44 విల్ బికమ్ ప్లస్ 44 ప్లస్ 4g మైనస్ 4g క్యాన్సల్ 3f మైనస్ 8f మైనస్ 5f minus 24 plus 44 plus 20. So f is equal to minus 4. f is equal to minus 4. f value minus 4 వచ్చింది.
సో నెక్స్ట్ g వాల్యూ కనుక్కోవాలి. ఫిఫ్త్ ఈక్వేషన్ తీసుకుంటే g వాల్యూ వచ్చేస్తుంది మనకి g + 2f = -11. సో ఇన్ ద ప్లేస్ ఆఫ్ f -4 సబ్స్టిట్యూట్ చేస్తే 2 of -4 = -11. g - 8 = -11. g = -11 + 8. g = -3. సో f తెలుసు, g తెలుసు. నెక్స్ట్ c కనుక్కోవాలి. c కనుక్కోవడానికి మనం ఏ ఈక్వేషన్ తీసుకున్నాము అంటే సెకండ్ ఈక్వేషన్ తీసుకుంటే సరిపోతుంది. సో సెకండ్ ఈక్వేషన్ 8g + 2f + c = -17. g వాల్యూ వచ్చేసి -3 మనకి, f వాల్యూ వచ్చేసి -4 + c = -17. 8 3 is 24, -8 + c = -17, -24 -8, -32 + c = -17, c = -17 + 32, c = 15. So g, f, c values అన్నీ వచ్చాయి. సో రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఈజ్ therefore required equation of circle is x square plus y square plus 2gx plus 2fy plus c = 0. So substitute చేస్తే x square plus y square plus 2 into -3x plus 2 into -4y plus 15 = 0. So x square plus y square minus 6x minus 8y plus 15 = 0 is the required equation of the circle. Next 15th problem. Find the equation of the circle. Passes through the points 4, 1, 6, 5 and whose center lies on 4x plus y minus 16 = 0. Next 16th one. Find the equation of the circle. Find the equation of the circle. Passes through the points 2, -3, -4, 5 and whose center lies on 4x plus 3y plus 1 = 0. సేమ్ పైన 13th ప్రాబ్లం ఎలా చేసాము, ఈ రెండు ప్రాబ్లమ్స్ కూడా సేమ్ అదే మెథడ్లో చేసేస్తే మనకి ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకో టైప్ ఉంది, సర్కమ్ సర్కిల్ కూడా కనుక్కునేది ఉంది మనకి 7 మార్క్స్లో. ఇది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.